సతీమణి వెల్కమ్స్ యూ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ నవరాత్రి. సో ఈరోజు నవరాత్రుల్లో 7th డే, అంటే ఈరోజు సరస్వతి అమ్మవారిని అలంకరిస్తారనమాట ప్రతి టెంపుల్లో కూడా. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్య నెల్లూరు కన్యక పరమేశ్వరి ఆలయంలో నిన్న చేసిన లక్ష్మీదేవి అలంకరణ ఎంత బాగా వచ్చింది. ఆ ఫోటో అందరికీ ఇప్పటికి వైరల్ అయ్యే ఉంటుంది, అందరూ చూసే ఉంటారు. కరెన్సీ నోట్స్తో ఆల్మోస్ట్ 5 కోట్ల విలువ చేసే కరెన్సీ నోట్స్తో అంతా డెకరేషన్ చేసి చాలా బాగా చేశారు. సో ఈరోజు మనము యాక్చువల్లీ నిన్న మనకి కుదరలేదు వెళ్ళడము, సో ఈరోజు కుదిరింది కాబట్టి ఈరోజు మనం ఆ టెంపుల్ని ఒకసారి చూద్దాము. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా నేను నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది, నేను నెల్లూరులో ఎక్కడైతే దసరా బాగా చేస్తారో అని ఒక 3 టెంపుల్స్ని పిక్ చేసుకొని అక్కడికి వెళ్ళి మీకు ఆ టెంపుల్స్ని చూపిద్దాము, వ్లాగ్ చేద్దాము అని అనుకున్నాను. సో ఈరోజు మనము కన్యక పరమేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, అక్కడ ఇవాళ సరస్వతీదేవి అలంకారం చేస్తారు ఈరోజు. సో ఆ అలంకారం ఎలా చేస్తారు ఏంటి అనేది అంతా కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు ఆ టెంపుల్ నచ్చుతుంది, అలంకారం నచ్చుతుంది, నో డౌట్. అండ్ యాక్చువల్లీ నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను, నిన్న నేను వెళ్ళలేకపోయాను అని. నిన్న వెళ్ళుంటే ఇంకా డెకరేషన్ చాలా బాగా ఉండేది, బట్ ఈరోజు కూడా నాకు తెలిసి బాగానే ఉంటుంది. ఎందుకంటే సరస్వతీదేవి అమ్మవారు కాబట్టి బుక్స్తో లైక్ అలాంటి వస్తువులతో అంతా అలంకరిస్తారు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. అండ్ నేను చెప్పాను కదా 3 టెంపుల్స్ అనేసి. నెల్లూరులో మోస్ట్లీ చాలా బాగా చేసే టెంపుల్స్ దసరా అంటే ఫస్ట్ అయితే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో చాలా బాగా చేస్తారు ప్రతిసారి దసరా. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కన్యక పరమేశ్వరి టెంపుల్లో కూడా చాలా బాగా చేస్తారు. అండ్ నెల్లూరు ఫేమస్ అయిన జొన్నవాడ టెంపుల్కి కూడా వెళ్దాము. సో ఆ టెంపుల్స్ గురించి నెక్స్ట్ బ్లాగ్స్లో నేను చూపిస్తాను. ఈరోజు అయితే కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్ అనమాట, నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్. సో ఇక్కడికి దగ్గరలోనే స్టోన్ హౌస్పేటలో ఈ టెంపుల్ ఉంటుంది. స్టోన్ హౌస్పేట అంటే నెల్లూరులో చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామంది అంటే అందరికీ తెలిసి ఉంటుంది. ఎక్కువగా గ్రాసరీస్ అవి ఇవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి, అన్ని సరుకులు సామాన్లే ఉంటాయి, ఇంటి సామాన్లు కిచెన్ వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ ఏరియాలో ఈ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా సైజ్ షాప్స్ అన్నిటికీ ఎలా డెకరేట్ చేశారో, ఈ రోడ్లో ఉండే షాప్స్ అన్నిటికీ డెకరేట్ చేశారు లైటింగ్స్ అంతా వేసి టెంపుల్కి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడము, చాలాసార్లు విన్నా కానీ ఇక్కడ టెంపుల్ బయట నుంచి చూశాను, లోపలికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఎంట్రన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా మొత్తం లైటింగ్స్తోనే డెకరేట్ చేశారు. యాక్చువల్లీ ఈ వీధి మొత్తం డెకరేట్ చేశారు. ఇందాక నేను చెప్పినట్టు స్టోన్ హౌస్పేట అంటే అన్ని షాప్సే ఉంటాయి, చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఆ షాప్స్ అన్నిటినీ కూడా లైటింగ్స్తో మంచిగా డెకరేట్ చేశారు. నైట్ బ్యూటిఫుల్గా ఉంది వీధి అంతా కూడా. అండ్ గోపురం చూసారా ఎంత బాగుందో కదా. ఎంట్రన్స్ కూడా ఇలా ఉందన్నమాట, లోపలంతా ఫ్లవర్ డెకరేషన్ చేశారు. అండ్ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులది అలాగే శ్రీరాముడు సీతాదేవి శిల్పాలు ఉన్నాయి అటు ఇటు ఎంట్రన్స్లో. సో మనం ఇప్పుడు కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈరోజు 7th డే కదా నవరాత్రుల్లో. సో ఈరోజు సరస్వతి అలంకారం చేస్తున్నారు లోపల ఆల్రెడీ క్లోజ్ చేస్తుంది అనమాట. మేము ఆల్రెడీ ఇక్కడికి 5:30కే వచ్చాము, బట్ ఇంకా గుడి ఓపెన్ చేయలేదన్నమాట, క్లోజ్ చేసి అలంకారం చేస్తున్నారంట. మీకు తెలుసో తెలీదో, నెల్లూరులో ఇది చాలా ఫేమస్ అనమాట. లైక్ 2 days బ్యాక్ లక్ష్మీదేవి అలంకారం రోజు లక్ష్మీదేవి అలంకారం రోజు అయితే మొత్తం ఒక 5 కోట్లు ఇంకా ఎక్కువే బంగారం పెట్టి ఫుల్ అలంకారం చేశారంట ఇక్కడ. ఆ రోజు మనం మిస్ అయిపోయాము, రాలేకపోయాము, కుదరలేదు. బట్ ఈరోజు కుదిరింది కాబట్టి ఈరోజు సరస్వతి అలంకారం చేస్తారంట. నేనేమనుకుంటున్నానంటే ఈరోజు మేబీ బుక్స్, పెన్స్ ఇలాంటి వాటితో ఏమైనా డెకరేషన్ చేస్తారేమో అనుకున్నాము. ఇంకా అలౌ చేయట్లేదు లోపలికి, ఓన్లీ డోర్స్ క్లోజ్ చేసేసి ఇంకా అలంకారం చేస్తున్నారు. టైం అవుతుందంట, 6:30, 7కి అలా ఓపెన్ చేస్తారు అంటున్నారు. సో ఎలాగో వచ్చాం కదా, సో వెయిట్ చేసి అలంకారం చూసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత వెళ్దాం అనుకున్నాము. ఒకసారి మీరు గుడి చూడొచ్చు, ఇక్కడ అంతా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అలంకారం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము అనేసి. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ దుర్గాదేవిని పెట్టారు.
సో ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి మనము ఈ లోపల బయట అంతా ఎలా ఉంది గుడి అనేది పరిసరాలు చూద్దాము. ఇక్కడ దుర్గాదేవి విగ్రహం ఉంది అండ్ ఇక్కడ ఒకటే కాదు ఇంకా అటు సైడ్ కూడా చాలా ఉన్నాయి. మన ఇక్కడ ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు చేసేలా ఉన్నారు అండ్ ఇదంతా డెకరేషన్ నీట్గా చేశారు. ఇక్కడ కూడా దుర్గాదేవిని పెట్టారు పందిరిలాగా వేసి. ఇక్కడ ఏవైనా హోమం లాంటివి చేసినట్టున్నారు, ఏదో some పూజలు చేశారని అయితే అర్థమవుతుంది. అండ్ జనం చూసారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. వన్స్ డోర్స్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిపోవడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో మనం వెనకాల ఉంటే కష్టం కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోయాను. అయితే అయింది గుంపులో పర్వాలేదు అనేసి. అలా గుంపులో వెయిట్ చేస్తూనే నాకు ఇక్కడ పక్కన ఎంట్రన్స్ దగ్గర ఇలా బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తే నేను అవి వీడియో క్లిప్స్ షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. లైక్ పక్కన ఈ విగ్రహం కానివ్వండి, పక్కన ఇవన్నీ ఏంటంటే కింద పార్కర్ లైట్స్ పెట్టారు, దానివల్ల లైట్స్ చేంజ్ అవుతూ షైన్ అవుతూ బ్యూటిఫుల్గా కనిపించాయి. అండ్ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఆల్మోస్ట్ 1 hour తర్వాత ఓపెన్ చేశారు. సో జనం చూసారా ఎలా కొట్టుకుంటున్నారో. నాకైతే తిరుమల గుర్తొచ్చింది. అబ్బాయిలు భక్తి ఎక్కువైపోయింది, అమ్మాయిలకేమో తగ్గిపోయినట్టు అనిపిస్తుంది కదా. జస్ట్ కిడింగ్. లైక్ సో బయట నుంచి అందరూ ఫొటోస్ తీసుకుంటూ అమ్మవారు అయితే బయట నుంచే కనిపించేస్తున్నారు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ అయిందనమాట, గుంపు కొంచెం తగ్గింది. అండ్ లోపల విగ్రహం చూసారా సరస్వతీదేవి అలంకరణ చేశారనమాట. అంటే గర్భగుడిలో కాకుండా సైడ్ అలంకరణ పెడతారు కదా విగ్రహం, అది విగ్రహం చాలా బ్యూటిఫుల్గా ఉంది. పూలతో అంతా డెకరేషన్ చెప్పాను కదా అలాగే ఇలా నోట్బుక్స్ని అంతా తోరణంలా కట్టారు, 4 పక్కల కట్టారు టెంపుల్కి. అండ్ బ్యూటిఫుల్గా ఉంది తెలుసా టెంపుల్, ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే నేను లోపల ఫస్ట్ టైం కదా చూడడం, నేనే అమేజ్ అయిపోయాను అనమాట. నెల్లూరులో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. ఒకసారి ఆ సీలింగ్ చూసారా. అండ్ ఈ టెంపుల్లో 2nd floor ఉంది. సో మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉందనేది. సీలింగ్ చూసిన తర్వాత పైకి వెళ్ళకుండా ఆగలేకపోయామన్నమాట. పైన చూసారా మొత్తం ఒక గ్లిటర్ టైప్ ఆఫ్ మిర్రర్స్తో డెకరేట్ చేశారు. అండ్ పైనుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైక్ డూప్లెక్స్ లాగా కట్టారు టెంపుల్ని, డిఫరెంట్గా ఉందన్నమాట. జనరల్గా మనకి ఇస్కాన్ టెంపుల్సే ఇలా ఉంటాయి, అమ్మవారి టెంపుల్స్ ఎక్కడ నేను ఇలాంటి టెంపుల్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ పైన మిర్రర్ సీలింగ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. సో నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా చాలా తక్కువ హైట్లో ఉంది, మనకు చేయి పెడితే అందే అంత హైట్లో ఉంది. అండ్ కింద నుంచి అమ్మవారు అయితే అందరికీ కనిపించేలాగా ఓపెన్గా ఉందన్నమాట. నార్మల్గా అయితే క్యూలో చాలా దూరం వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు, బట్ ఇక్కడ అలా లేదు. అంత దూరంలో ఉన్న అమ్మవారు కనిపించేలాగా ఉన్నారనమాట. అండ్ పైకి వచ్చేస్తే చాలా బాగుంది. పైన కూడా చాలా రకరకాల బొమ్మలు, లైక్ చాలా డెకరేటివ్గా ఉంది టెంపుల్ అంతా. నెల్లూరులో ఇంత మంచి గుడి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా, కానీ సూపర్గా ఉంది. ఒక టైప్ ఆఫ్ నాకైతే నార్త్ ఇండియన్ స్టైల్ లాగా అనిపించింది కదా. పైన సీలింగ్ ఇవన్నీ కూడా సూపర్గా ఉంది. ప్లస్ ఈరోజు డెకరేషన్ కూడా సరస్వతి అమ్మవారి కోసం మొత్తం నోట్బుక్స్ అంతా పెట్టి డెకరేషన్ చేశారు. అండ్ నేను మిస్ అయిపోయాను, నిన్నైతే ఇంకా మంచిగా ఉండేది డెకరేషన్. యాక్చువల్లీ ఈరోజు జస్ట్ నోట్బుక్స్తో చేశారు, నేనైతే ఫుల్ మనీ కరెన్సీ నోట్స్తో చేశారంట డెకరేషన్. వైరల్ అయ్యి ఉంటుంది, మీరు అదే చూసే ఉంటారు నాకు తెలిసి. బట్ నేను మిస్ అయిపోయాను, నేను రాలేకపోయాను. యాక్చువల్లీ కుదరలేదు, లేదంటే నిన్నే రావచ్చైంది. బట్ ఈరోజు కూడా బాగుంది. గుడి మాత్రం అసలు ఎలాంటి అలంకారం లేకపోయినా కూడా గుడి చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. ఎక్కడైనా 2 floors ఉన్నాయి గుడి, మీరు ఎక్కడైనా చూసారా? నేనైతే ఇదే చూస్తా, ఈ గుడిలోనే ఉంటుంది ఇలాగా. 2 floors ఉంది ఇక్కడ. ప్లస్ పైన అంతా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. కింద జనం చూసి అమ్మో చాలా జనం ఉన్నారు, బాగా తొక్కిసలాట ఉంటుంది అనుకున్నా, కానీ చాలా విశాలంగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది, చాలా బాగుంది. అండ్ మనం పైనుంచి చూస్తే మనకి గుడి 4 పక్కల చుట్టూరు ఏముందనేది కనిపిస్తుంది. సో పైనుంచి చూసారా వెనక గుడి వెనక పక్క ఉండే టెంపుల్స్ ఇవన్నీ. అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా గుడిలో వేరే దేవులకి. సో ఇక్కడ కృష్ణుడు, ఆంజనేయ స్వామి, సీతారాములు, పార్వతీ పరమేశ్వరు వీళ్ళందరికీ గర్భగుళ్ళు ఉన్నాయన్నమాట. సో ఇలా ఉంది. సో మనం కిందకెళ్ళి దర్శనం చేసుకుందాం. కానీ దానికంటే ముందు మాకైతే అసలు కిందకి వెళ్ళడం కన్నా పైనే చాలా బాగా నచ్చింది టెంపుల్. ఎందుకంటే పైనుంచి టెంపుల్ మొత్తం కనిపిస్తుంది, ప్లస్ ప్లెజెంట్గా కూడా ఉంది పైన. అండ్ కింద అందరూ జనం ఉన్నారనమాట, అంటే భక్తులు దర్శనం కోసం వచ్చిన వాళ్ళంతా కింద టెంపుల్ని ఒక రౌండ్ చుట్టూ వేసుకుంటూ
దేవుడిని దర్శనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో అలా ఉంటుంది ఈ టెంపుల్ బేసిక్గా. సో పైన అంతా ఇలా ఉంది, లైక్ సైడ్స్ అంతా ఇలా విగ్రహాలు లైక్ కోట్స్ లాగా రాసేసి స్టోరీస్ లాగా చెప్తున్నట్టు ఇలాంటివి పెట్టారు. అండ్ ముందుకు వచ్చేస్తేనేమో ఇందాక నేను మీకు చూపించిన సీలింగ్, మిర్రర్ సీలింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. చాలా బాగుంది. అండ్ కిందకెళ్ళి దర్శనం చేసుకుందాము కిందకెళ్ళి ఇప్పుడు. సో మనకి బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ చుట్టూ తిరగడమే ప్రదక్షిణ చేస్తారు కదా. సో ఆల్మోస్ట్ మనం ఈ దేవుళ్ళందరినీ దర్శనం చేసుకునే టైంలో ఒక ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేస్తాము. సో ఈ టెంపుల్ ప్లానింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు, యాక్చువల్లీ మామూలు టెంపుల్స్ కన్నా కూడా. ఎందుకంటే దర్శనం ఈజీగా ఉంది, మనకి బయట నుంచి బాగా కనిపిస్తూ ఉందన్నమాట. అమ్మవారు కానివ్వండి అలా చాలా బాగుంది. బట్ కాకపోతే ఇంకా మేనేజ్మెంట్ అంత కరెక్ట్గా లేదు, అందరూ గుంపుగా ఉన్నారు. క్యూ లాంటివి ఏదైనా ఏర్పాటు చేసి ఉంటే ఈజీగా ఉండేదేమో అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, టెంపుల్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి నిమ్మకాయలతో డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నారు రేపటికి, అంటే 8th డే దుర్గా అమ్మవారి డెకరేషన్ కోసం ఈ నిమ్మకాయలన్నీ రెడీ చేస్తున్నారు. యాక్చువల్లీ రేపు వచ్చినా బాగుండేదేమో, చాలా బాగుంటుంది రేపు కూడా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్. యాక్చువల్లీ ఈ టెంపుల్కి ఎగ్జిట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇలా ప్రజలు నమస్కారం పెడుతున్నట్టు ఇలా బాగుందన్నమాట. అండ్ బయటికి వచ్చి చూస్తే ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు, క్లాసికల్ డాన్సెస్ చిన్నపిల్లలతో. చాలా బాగుంది. యాక్చువల్లీ మాకు ఇంకా ఉండాలనిపించింది, బట్ టైం లేక ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, బయటికి వెళ్ళడానికి ప్రసాదం దగ్గర క్యూలో ఉన్నాం మేము. లోపలికి వెళ్ళేటప్పుడు క్యూ లేదు, బట్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా పెద్ద క్యూ. పులిహోర ఎక్స్పెక్ట్ చేస్తే పలావే పెట్టారు. దేవుడు గుళ్ళో దండం పెట్టకుండా ఇంతసేపు క్యూలో నిలబడ్డారు ప్రసాదం కోసం, భరతనాట్యం ఏమి చూడకుండా. హ్యాపీయా? మై ఫేవరెట్ పార్టీ కాదు, సో అలా ఉనింది టెంపుల్ అంతా. సో అలా ఒక 1 or 2 hours పట్టింది మాకు లోపల దర్శనం కంప్లీట్ చేసుకొని. యాక్చువల్లీ మేము ఎక్కువసేపు ఉన్నాను, నేను టెంపుల్ బాగా నచ్చి. అండ్ దర్శనం కూడా చాలా లేట్ అయింది. అండ్ మీకు ఈ టెంపుల్ ఎలా నచ్చింది? అండ్ మీకు ఒకవేళ వీలైతే నవరాత్రులు కంప్లీట్ అయ్యే లోపల కంపల్సరీ ఈ టెంపుల్కి వెళ్ళండి. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ అవ్వద్దు, అంత బాగుంది టెంపుల్. అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకొక 2 చేయబోతున్నాను నేను మీకు చెప్పినట్టు. రాజరాజేశ్వరి టెంపుల్ అండ్ జొన్నవాడ టెంపుల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో. సో వెయిట్ ఫర్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.